రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై గవర్నర్ తమిళిసై కీలక కామెంట్స్. తాను ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికీ 2 అమలు చేశానని, త్వరలోనే మరో 2 అమలు చేస్తానని గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమలు చేస్తామని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీలపైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు గవర్నర్. తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యం కోసం పోరాడారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా తమ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలు పెట్టనున్నారు. ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం కింద 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి 2 లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేశామని, ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను కూడా తమ ప్రభుత్వం చక్కబెడుతుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతులు రంగాన్ని అభివృద్ధి చేద్దామని అన్నారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త MSME విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని అన్నారు.